నన్నేదో చేయాలని కాదు, జస్ట్ లాగాడంతే. వాడు నన్నేదో చేయాలని ఉద్దేశం కాదు సార్. ఇద్దరం గొడవ పడుతున్నాం. నేను వాడి మాట వినకుండా వెళ్ళిపోతున్నాననే అలా లాగాడు సార్. అంత చిన్నదానికి హౌస్ నుంచి పంపించొద్దు సార్ అని అన్నది రీతు. డిమాండ్ లేకపోతే రీతు చౌదరి అల్లాడిపోదు. ఆమె బాధ మొత్తం కళ్ళల్లో చూపించింది రీతు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఆ ప్రేమని చూసిన పిచ్చి నాగార్జున. మాట వింటావో పోతావో నీ ఇష్టం. దానికి అతను ఆపేస్తాడా, తోసేస్తాడా, చేసేస్తాడా? ఇంకా ఆమెకే సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నామినేషన్స్ లో మాధురి రీతు డిమాండ్ల కామకేలి గురించి ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు నాగ్. ఎస్, మీది అన్హెల్దీ బాండింగే. మాధురి గారు నామినేషన్స్ అప్పుడు మీ ఇద్దరిది అన్హెల్దీ బాండింగ్ అని చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. మీ బాండింగ్ ని అన్హెల్దీ అని అనడానికి ఆమెకి ఏం హక్కు ఉంది అని అనిపించింది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీది ఖచ్చితంగా అన్హెల్దీ బాండింగ్ అనే అనిపిస్తుంది అని అన్నారు నాగార్జున. దానికి రీతు చౌదరి నో సార్, నో అని అన్నది. దాంతో నాగార్జున, నువ్వు క్షమాపణ చెప్పాల్సింది రీతుకి మాత్రమే కాదు, హౌస్ లో ఉన్న వాళ్ళకి, చూసే ఆడియన్స్ కి క్షమాపణ చెప్పు అని అన్నారు. మోకాలపై కూర్చొని క్షమాపణ. రీతు కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. దాంతో డిమాండ్ పవన్ మోకాలపై కూర్చొని, నేను అలా చేసి ఉండకూడదు, ఫ్యూచర్లో రిపీట్ చేయను, మీరు నాకు వేరే ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను అని క్షమాపణ చెప్పాడు. ఇదే మాట రీతు చౌదరికి కూడా చెప్పు అని అన్నారు నాగార్జున. దాంతో డిమాండ్ రీతు చౌదరి కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. ఓ పక్క రీతు లే పవన్ అని అంటున్నా కూడా మోకాలపైనే కూర్చొని ఆమె చేతుల్ని పట్టుకొని, రీతు సారీ, నిన్ను తోసి ఉండకూడదు, ఫ్యూచర్లో మళ్ళీ అలా చేయను అని మోకాలపై కూర్చొని క్షమాపణ చెప్పాడు. అప్పుడు శాంతించిన నాగార్జున, ఇది లైఫ్ లెసన్ పవన్. నీ కోసం హౌస్ మొత్తం స్టాండ్ తీసుకున్నారు. నీ క్యారెక్టర్ కి సర్టిఫికెట్ ఇచ్చారు. నువ్వు కూడా అవతల వాళ్ళ క్యారెక్టర్ పై నింద పడినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి అంటూ తెరవబడిన బిగ్ బాస్ డోర్లను మోయించారు నాగార్జున.